ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ కూడా దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రతి ఉదయం దేవుడి ముఖ దర్శనం ప్రార్థన ద్వారా జరిగించుకోవాలి. దేవుని మనం అడగాలి. ఈ రోజంతా దేవుని కృపలో మనం వర్ధిల్లినట్లు మన నోటి మాటలు, హృదయ జ్ఞానము దేవుడికి అంగీకారంగా ఉండినట్లు మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఉదయం నువ్వు నిద్ర లేవగానే ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. నీ పరమ తండ్రికి నీవు మొరపెట్టు. నీ జీవితాన్ని నీ దేవుడికి అప్పగించు. ఆయన ముందుండి నడిపిస్తారు. నీకు కావలసిన అన్నిటినీ ఆయన అనుగ్రహిస్తారు. మరి ముఖ్యంగా నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. ఈ ఉదయం లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ఏ పనులు చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఆయన నీతోనే ఉంటారు. నీతో ఎటువంటి పాపము చేయించకుండా నీ హృదయం యథార్థంగా ఉండినట్లు ఆయన సహాయపడతాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ తల్లి నిన్ను ఆదరించినట్లుగా దేవుడు నిన్ను ఆదరించడానికి సిద్ధపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు మనల్ని ఆదరించేవాడు. మన హృదయము బద్దలైనప్పుడల్లా మనల్ని సమీపించి ఓదార్చుచున్నాడు. లోతైన గాయములను బాగు చేసి నూతన జీవనమును మనకు ప్రసాదించేవాడు ఆయనే. ఆయన ఆదరించేవాడు కనుకే ఆయన ఆదరణకర్తగా పిలువబడుచున్నారు. దేవుని ప్రేమ తల్లి ప్రేమతో పోల్చబడింది. తల్లి గర్భమందు 10 నెలలు శిశువుని మోయిచు జననం తర్వాత మరింత ప్రేమతో ఆదరిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటుంది. బిడ్డ ఏడుస్తుంటే ఆమె సహించదు. శిశువుకి ఏదన్నా కొంచెం అనారోగ్యం వస్తే దివారాత్రంలో మేలుకొని సేవ చేస్తుంది. నిద్రపోదు, తినదు, ఎంతో బాధపడుతుంది తన శిశువు బాగుపడాలని. హల్లెలూయా. అట్లాగే దేవుడు మాట్లాడుతున్నారు. నీ తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను నిన్ను. నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. నీకు తల్లిగా తండ్రిగా నేనున్నానని ఈ ఉదయకాలం దేవుడు మనందరితో కూడా మాట్లాడుచున్నారు. అంతేకాదు మన ప్రభువు తండ్రి వలె మన మీద జాలి పడుచున్నారు కూడా. భుజించుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములను ఆయన మనకు దయచేయువాడు, సంరక్షించేవాడు. తండ్రి ప్రేమను ప్రభువు తెలియజేస్తున్నాడు. ఎలా అంటే కీర్తన గ్రంథము 103:13 ఉంటుంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా తండ్రి తన కుమారుడి ఎడల జాలి పడతాడు. నీ మీద ఆయన జాలి పడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మంచి భవిష్యత్తు కొరకు దేవుడు ప్రయాసపడుతున్నారు. మన ప్రభు తల్లి వలె ఆదరిస్తున్నారు, తండ్రి వలె జాలి పడుతున్నారు. ఈ ఉదయకాలం మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను ఆదరించడానికి నీ తల్లిలా నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నీ మీద జాలి చూపిస్తూ నీ తండ్రి, నీ కన్న తండ్రిలా పక్కనే ఉన్నారు. నువ్వు భయపడొద్దు. నీ జీవితాన్ని దేవుడికి అప్పగించి చూడు. అద్భుతమైన కార్యములను నీవు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు మన ప్రభువు మనల్ని మోయివాడై ఉన్నాడు. ఇందుకు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును అని ద్వితీయోపదేశ గ్రంథం 32వ అధ్యాయంలో ఉంటుంది. పక్షిరాజు ఏం చేస్తుంది? ఆ బిడ్డల్ని మరి గూడు రేపుతుంది. రేపి వాటి ఎగరడం వాటికి నేర్పిస్తుంది. వాటిని ముందుకు నడిపిస్తుంది, దారి చూపిస్తుంది. ఎలా ఎగరాలో దారి చూపిస్తుంది. దేవుడు ఈరోజు నేను ఎలా వెళ్ళాలి, నా భవిష్యత్తు ఏంటి, నా గమ్యం ఏంటి అని అనుకున్నవారు
ఎవరైనా ఈ వాక్యం వింటున్నారేమో, ఇదిగో నీ ముందుగా నడుచు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ గమ్యం గురించి, నీ భవిష్యత్తు గురించి నువ్వు బాధపడవలసిన అవసరము లేదు. తల్లిలా నిన్ను ఆదరించుచున్నారు. తండ్రిలా నీ మీద జాలి చూపడానికి నీ దేవుడు నీ కొరకు ఉన్నారు. ఈ ఉదయ కాలమే నువ్వు దేవుని వాక్యం వింటూ దేవునిలో ఎదగగలిగితే అద్భుతమైన కార్యములను నీవు చూస్తావు. కీర్తనాకారుడు అంటాడు, నా హృదయంలో వాక్యం ఉంటే నేనెప్పుడు కూడా పాపం జోలికి వెళ్ళను అని. ఈ ఉదయకాలం దేవుని వాక్యం నీవు విను. నీవు పాపం జోలికి వెళ్ళడానికి కూడా నీవు భయపడతావు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎటువంటి చెడు మార్గముల వైపు నడవవలసిన అవసరము లేదు. నిన్ను పుట్టించిన నీ తండ్రే నిన్ను పెంచుతారు, నిన్ను తల్లిలా ఆదరిస్తారు, తండ్రిలా నీ మీద జాలి చూపిస్తారు. అంతే తప్ప నాకు అది లేదు, ఇది లేదు, నేను ఆ మార్గాన్ని ఎంచుకుంటాను అని నీవు అనొద్దు. ఈరోజు నువ్వు ఎంచుకున్న మార్గం దేవుని దృష్టికి తప్పైన మార్గం అయితే, ఇప్పుడు నీకు అది రాజ్య మార్గంలా కనిపిస్తున్నా నీ జీవితానికి అది నరకాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నీకు కష్టమైన నష్టమైన నువ్వు దేవుడి మార్గంలో నడిస్తే నీ జీవితానికి అదే రాజ్య మార్గమయ్యి నిత్య జీవంలోనికి నడిపించడానికి అదే నీకు దారి చూపిస్తుంది. ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో, నీవు వేటే వైపు వెళ్తున్నాం. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు చెడు అనే దానిని అసహించుకునేవారుగా నీవు ఉండు. దేవుని వైపు నువ్వు ఉండు, దేవునికి దగ్గరగా ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తండ్రి జాలిపడినట్లుగా నీ మీద జాలి పడతారు. తల్లి ఆదరించినట్లుగా దేవుడు నిన్ను ఆదరిస్తారు. నీకు కావలసిన సమస్తమును కూడా ఆయనే సమకూర్చి పెడతారు. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసుకుందామా? జయం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం అందు మీరు మాట్లాడారయ్యా. నన్ను తల్లిలా ఆదరిస్తానంటున్నారు, తండ్రిలా నా మీద మీరు జాలి పడుతున్నారు. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ వాక్యాన్ని విని నేను దేవా స్తోత్రం నేను మీ మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నారో అట్టి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి సమస్యల్లో ఉన్నా వారిని విడిపించండి అయ్యా. ఎటువంటి ఇంకో దిక్కు తోచని స్థితిలో ఉన్నా వారిని ఒక్కసారి నైనా జ్ఞాపకం చేసుకుని మీ మార్గం వైపు వారిని నడిపించండి. వారి వెళ్ళవలసిన మార్గములను వారికి తెలియచేయండి. చక్కని ఆలోచన చెప్పిన వారిని నడిపించండి ప్రభా. మీకు వందనాలు. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. అప్పటితో బాధపడుతున్న బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని వారి మీద ఉంచండి ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డల్ని నెల నిండేంత వరకు మీ కాపుదలలో వర్ధిల్లింపచేయండి. చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి. స్కూల్కి కాలేజీకి వెళ్తున్న వారికి మీ జ్ఞానంతో నింపి వారి రాకపోకలేంది మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు వచ్చిన వారిని నేను స్థిరపరచండి. నేను మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీకే వందనాలు వందనాలు వందనాలు. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రతి చోట అందడానికి నేను మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ మీ తట్టు తిరిగి దేవా మీకు వందనాలు. మీ యందు భయభక్తులతో జీవించడానికి, నిజమైన భక్తి చేయడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు. సమాధానకర్తగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. సమాధానం లేక ఎన్నో కుటుంబాలు నైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాలన్నీ కూడా ఇంకా సమాధానకర్త అయిన మిమ్మరును వారిని నేను దేవా స్తోత్రం నేను మీకు వందనాలు. మీ మీద ఆధారపడుతూ సమాధానకర్తగా నేను మిమ్మల్ని ఎంచుకోవడానికి నేను మీరు కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు 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 స్తోత్రాలయ్యా. అందరూ ఐక్యత కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతిదానికి కోపపడుతూనైనా వారి జీవితాలని నైనా దేవా మీకు స్తోత్రాలు. కోపంలో ఉంచుకోకుండా నైనా మీ యందునైనా ఆధారపడుతూ ప్రేమ కలిగి జీవించినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఒకరినొకరు సహాయం చేసుకుంటూనైనా మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మీకే వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం ఎవరైతే నేను ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నారో ఈ వాక్యం, ఈ వాగ్దానం వారి జీవితంలో నేను నెరవేర్చడానికి మీరు సహాయం చేయండి.
వారిని తల్లిలా ఆదరించండి. తండ్రిలా జాలిపడి వారికి కావలసిన ప్రతి అవసరతను నైనా మీరే తీరుస్తారని నేను మీకు వందనాల స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఉదయం లేవగానే దేవుని వాక్యంతో మీరందరూ కూడా మీ సమయాన్ని మరి మొదలు పెట్టండి. దేవుని యొక్క కాపుదల కృప మీకు మీ కుటుంబములకు ఉండునుగాక. ఈ వాక్యం ద్వారా ఒకవేళ మీరు బలపరచబడుతుంటే మీరు కూడా మీ స్నేహితులు మీ బంధువులు కూడా ఉదయం లేవగానే దేవుని వాక్యం ద్వారా వారు కూడా మరి బలపరచబడాలని సమాధానపరచబడాలని ఆశపడుతుంటే వారు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందరికీ వందనములు.